మెగాస్టార్ ఈ మాట నాటి నుండి నేటి వరకు అభిమానులకు ఒక మంత్రమైంది. నిజమే, ఆ హీరోకి అభిమానం ఎంతలా ఉందంటే 3 తరాలు ఆయన ఫ్యాన్సే అనడంలో సందేహం లేదు. ఎందుకింత క్రేజ్, దేనికోసం ఆయనపై అంత అభిమానం అంటే జవాబు లేని ప్రశ్న ముందుంటుంది. అంతలా తెలుగు లోకాన్ని తన నటనతో కట్టిపడేసిన చిరంజీవికి 70 ఏళ్ళు అంటే ఎవరూ నమ్మరు. ఎందుకంటే నేటికి ఆ హుషారు, ఆ నటన ఆ మాస్ హీరోదే. మెగా అభిమానుల కోసం చిరు బర్త్డే సందర్భంగా మెట్రో టీవీ ప్రత్యేక కథనం. కొనిదెల శివశంకర వరప్రసాద్ తెరపై మెగాస్టార్ చిరంజీవిగా సినిమా ఇండస్ట్రీని ఏలిన మకుటం లేని మహారాజు. సినిమా ఇండస్ట్రీలోని కష్టాలను ఇష్టాలుగా మలుచుకొని తెలుగు సినీ ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా ముద్ర వేసుకున్న విజేత. మెగాస్టార్ చిరంజీవి 1955 ఆగస్టు 22న పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో కొనిదెల వెంకట్రావు, అంజనాదేవి దంపతులకు ప్రథమ సంతానం. ఇక ఆయన కుటుంబ నేపథ్యం ప్రేక్షకులకు తెలియంది కాదు. మెగాస్టార్ ఇప్పటి వరకు దాదాపుగా 150కి పైగా చిత్రాల్లో నటించారు. వీటిలో ఎక్కువ భాగం తెలుగు చిత్రాలు, మిగతావి తమిళ, కన్నడ, హిందీ చిత్రాలు. ఆయన నట ప్రస్థానంలో 3 సార్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నంది పురస్కారాలు, రఘుపతి వెంకయ్య బహుమతి, 9 ఫిల్మ్ఫేర్ సౌత్ బహుమతులను పొందారు. ఇక మెగాస్టార్ సినీ ప్రస్థానానికి వస్తే 1987లో చిరంజీవి నటించిన స్వయం కృషి చిత్రం రష్యన్ భాషలోకి అనువాదమై మాస్కో అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో కూడా ప్రదర్శింపబడింది. ఈ చిత్రానికి గాను చిరంజీవి 1988 ఇండియన్ ఎక్స్ప్రెస్ ఉత్తమ నటుడిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నంది బహుమతిని అందుకున్నారు. అదే ఏడాదిలో 59వ అకాడమీ అవార్డుల ప్రధానోత్సవానికి భారత ప్రతినిధుల్లో ఒకరిగా వెళ్లారు. 1988లో చిరంజీవి సహ నిర్మాతగా వ్యవహరించి నటించిన రుద్రవీణ చిత్రం జాతీయ సమగ్రతను బోధించే ఉత్తమ చిత్రంగా జాతీయ బహుమతిని అందుకుంది. 1992లో రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ఘరానా మొగుడు చిత్రంతో కమర్షియల్ హీరోగా అందనంత ఎత్తుకు ఎదిగారు. ఈ సినిమా అప్పట్లోనే దాదాపు 10 కోట్ల రూపాయలకు పైగా భారీ వసూళ్లు సాధించిన తొలి తెలుగు చిత్రంగా నిలిచింది. ఈ చిత్రం 1993లో జరిగిన భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో మెయిన్ స్ట్రీమ్ విభాగంలో ప్రదర్శింపబడింది. ఈ సినిమాతో చిరంజీవి భారతదేశంలో అత్యధిక పారితోషికం అందుకున్న నటుడిగా జాతీయ వారపత్రికలు ముఖ చిత్రంపై ప్రచురించాయి. భారతదేశ ప్రముఖ పత్రికలు చిరంజీవిని బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్తో పోలుస్తూ బిగ్గర్ దాన్ బచ్చన్ అనే శీర్షికలు కూడా ప్రచురించాయి. ద వీక్ అనే పత్రిక చిరంజీవిని ద న్యూ మనీ మెషిన్ గా అభివర్ణించింది. 2007లో చిరంజీవి నటించిన శంకర్ దాదా జిందాబాద్ తర్వాత సుమారు 10 ఏళ్ల పాటు మరే సినిమాలోనూ హీరోగా నటించలేదు. ఆ సమయంలోనే రాజకీయాల్లోకి ప్రవేశించారు. అయితే రాజకీయ రంగ ప్రవేశంపై 2007 నుంచి అనేక వార్తలు వచ్చాయి. 2008 ఆగస్టు 17 తన రాజకీయ ప్రవేశంపై పత్రికాముఖంగా ప్రకటన విడుదల చేశారు. పేదలకు అనుకూలమైన విధానాలు, సామాజిక న్యాయం తమ పార్టీ ముఖ్య ఆశయాలతో ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు. 2008 ఆగస్టు 26న మదర్ థెరీసా జన్మదినాన్ని పురస్కరించుకొని తిరుపతి అవిలాల చెరువు మైదానంలో బహిరంగ సభను ఏర్పాటు చేసి ప్రజారాజ్యం పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి తన పార్టీ విధి విధానాలను ప్రకటించారు. 2009లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ సాధారణ ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ 295 స్థానాలకు పోటీ చేయగా 18 స్థానాలను గెలుచుకుంది. చిరంజీవి పాలకొల్లు, తిరుపతి శాసనసభ నియోజకవర్గాల నుంచి పోటీ చేయగా తిరుపతి నుంచి గెలిచి పాలకొల్లులో ఓడిపోయారు. తన పార్టీ ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజ్యసభ సభ్యత్వాన్ని చిరంజీవి పాలకొల్లు, తిరుపతి శాసనసభ నియోజకవర్గాల నుంచి పోటీ చేయగా తిరుపతి నుంచి గెలిచి పాలకొల్లులో ఓడిపోయారు. తన పార్టీ ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజ్యసభ సభ్యత్వాన్ని పొంది కేంద్ర పర్యాటక మంత్రిగా స్వతంత్ర హోదాలో విధులు నిర్వర్తించారు. అయితే సమకాలిక రాజకీయాలతో ఇమడలేక రాజకీయాలకు పూర్తిగా స్వస్తి చెప్పి తిరిగి సినిమాల్లో నటించడం మొదలుపెట్టారు. ఇక సేవా కార్యక్రమాల ద్వారా కూడా ప్రజలు, ప్రేక్షకుల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయారు. అక్టోబర్ 2, 1998లో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ స్థాపించారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్, చిరంజీవి ఐ బ్యాంక్ ట్రస్ట్ ద్వారా సేవా సౌకర్యాలు అందిస్తున్నారు. రాష్ట్రంలో అత్యధికంగా నేత్రదానం, రక్తదానం సాగిస్తున్న సంస్థలుగా ఈ ట్రస్టులు గుర్తింపు పొందాయి. అభిమానుల ఉత్సాహాన్ని, సేవా దృక్పథాన్ని పెద్ద ఎత్తున సమాజ సేవా కార్యక్రమాలకు మళ్లిస్తూ ఎన్నో వేల కుటుంబ జీవితాల్లో వెలుగులను నింపుతున్నారు.
ఈ సంస్థలు అత్యుత్తమ సేవా సంస్థలుగా రాష్ట్ర ప్రభుత్వ బహుమతిని అందుకున్నాయి. ఇక 4 తరాల ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మెగాస్టార్ తాజా చిత్రం విశ్వంభర. ఈ చిత్రానికి సంబంధించిన మెగా బ్లాస్ట్ గ్లింప్స్ ని చిత్ర టీం విడుదల చేసింది. త్వరలోనే ఈ సినిమా థియేటర్లలో సందడి చేయనుంది. ఇదే మెగాస్టార్ చిరంజీవి బర్త్డే సందర్భంగా మెట్రో టీవీ ప్రత్యేక కథనం. మరిన్ని స్పెషల్ అప్డేట్ కోసం మెట్రో టీవీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.